హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ కదా, ఆ సీజన్కి తగ్గట్టుగా మామిడాకు తోరణాలను ఈజీగా ఎలా అందంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో 2 మామిడాకు తోరణాలు డిజైన్స్ని చూపిస్తాను. ఫస్ట్ మామిడాకులని ఇలా తీసుకొని ఒక 5 కానీ 6 కానీ తీసుకొని ఒకే దగ్గరగా పెట్టుకొని బంచ్లాగా చేసుకొని థ్రెడ్ చుట్టుకోవాలి. ఇలాగ ఒక 5-6 బంచెస్ చేసుకున్నాక బంతి పూలని మామూలుగా దారానికి కుచ్చుకొని ఈ బంచెస్ని మధ్యలో కట్టుకోవాలి. చాలా బాగుంటుంది. మనం ఫెస్టివల్స్కి మామిడాకు తోరణాలు మన గుమ్మానికి ఫెస్టివల్ వైబ్ని తీసుకొస్తాయి కదా. ఇలాగే నేను రెండోది కూడా చేశాను. మామిడాకు బంచులు కట్టిన దగ్గర చామంతి పూలు కూడా పెట్టాను. దానితో ఇంకా లుక్ అనేది చాలా బాగుంది. చూసారు కదా, తోరణం అయితే ఇది గుమ్మానికి కట్టాక ఇంకా చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలతో మన ఫెస్టివల్ లుక్ అనేది మారిపోతుంది కదా. ఇంకొక వీడియో ఐడియాని కూడా ఇదే దాంట్లో షేర్ చేస్తాను. ఫస్ట్ బంతి పువ్వుని కుచ్చుకొని తర్వాత మామిడాకును వీడియోలో చూపించినట్టుగా ఆకు మధ్యలో కుచ్చుకోవాలి. ఇలాగే తోరణం అంతా కూడా కుచ్చుకున్నాక గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాను లీవ్స్కి. అంటే కొంచెం లుక్ అనేది ఇంకా మంచిగా కనబడడం కోసం ఇలా పెట్టుకున్నాను.
చూసారు కదా, ఈ తోరణం కూడా కంప్లీట్ అయిపోయింది. 2 తోరణాలు ఎలా అనిపించాయి అనేవి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో ఫెస్టివల్కి సంబంధించిన డిఐవైస్ చాలా రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం కానీ, గణపతి డెకరేషన్ కానీ, కృష్ణాష్టమికి సంబంధించినవి కానీ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.